హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శరత్ చంద్ర, గగన్ ఇద్దరు ఒక కాఫీ షాప్లో ఉంటారు. శరత్ చంద్రని గగన్ చూస్తాడు, కానీ గగన్ని శరత్ చంద్ర చూడడు. అదే టైంకి అక్కడికి నక్షత్ర వచ్చి, బావా ఇదే టైంకి నువ్వెక్కడుంటావో నేను కనిపెట్టాను చూసావా, రైట్గా ఇక్కడికి వచ్చేసాను అని అంటూ చనువుగా చైర్ లాక్కొని గగన్ పక్కన కూర్చుంటుంది నక్షత్ర. చెప్పాల్సిందేంటో చెప్పేసి వెళ్ళిపో అని గగన్ కోపంగా అంటూ ఉండగా, అత్తయ్య మన పెళ్ళికి ఒప్పుకున్నారు తెలుసా, మా అమ్మ అడగగానే అత్తయ్య ఒప్పేసుకుంది అని నక్షత్ర గగన్తో అంటూ ఉండగా, గగన్ మీ అమ్మ మా అమ్మ ఒప్పుకుంటే సరిపోతుందా, మన పెళ్ళికి ఇంకోరు ఒప్పుకోవాల్సిన వాళ్ళు ఉన్నారేమో అని అంటూ ఉంటాడు గగన్. ఇంకొకరా ఎవరు అని నక్షత్రంగా ఆశ్చర్యంగా అడుగుతుండగా, అదే మీ బాబు శరత్ చంద్ర ఇక్కడే ఉన్నట్టున్నారు కదా అని అంటుంటాడు గగన్. మా డాడీ విషయం మా అమ్మ చూసుకుంటుంది అని నక్షత్ర అంటూ ఉండగా, మీ అమ్మకి శ్రమ ఎందుకు, మనం వెళ్ళి డైరెక్ట్గా చెప్పేద్దాం పదా, ఇక్కడే ఉన్నారు కదా అని అంటూ గగన్ పైకి లేచి శరత్ చంద్ర అని గట్టిగా అరుస్తూ చేయి చూపిస్తూ చనువుగా వెళ్ళి చైర్ని రివర్స్లో వేసుకొని కూర్చొని ఇలా అంటూ ఉంటాడు, నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది అని గగన్ అంటూ ఉండగా, నా కూతురు భూమి ఎప్పటికీ నిన్ను ప్రేమించదు, ఆ భ్రమలో ఉండకు అని శరత్ చంద్ర ఏదో అంటూ ఉండగా, గగన్ ఇలా అంటుంటాడు, నీ పెంపుడు కూతురు భూమి గుచ్చి కాదు, నీ కన్న కూతురు నక్షత్ర గుచ్చి, అది నన్ను ప్రేమిస్తుంది, నా కోసం చావాలి అని సూసైడ్ చేసుకుంది అని అనగానే నక్షత్ర షాక్ అవుతుండగా, శరత్ చంద్ర కూడా షాక్ అయి గగన్ వైపు చూస్తుండగా, గగన్ వెటకారంగా ఎగతాళిగా శరత్ చంద్ర వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు శరత్ చంద్ర నక్షత్రాన్ని ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.